హాయ్ ఎవ్రీవన్. ఈరోజు ఈ వీడియోలో సబియ్యం పప్పు చెక్కలు ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి ఇవి ఈజీగా చేసేసుకోవచ్చు. మనకు దసరా వస్తుంది కాబట్టి ఇవి చేసి పెట్టుకున్నట్లయితే పిల్లలకు కానీ గెస్ట్లకు కానీ పెట్టడానికి ఈజీగా ఉంటుంది. ఒక 4 కప్పులు కానీ 1 కేజీ కానీ బియ్యపిండి, నార్మల్ బియ్యపిండి అనేది దీన్ని తీసుకొని ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు అరకప్పు 2 గంటల సేపు నానబెట్టినటువంటి శనగపప్పు, 2 గంటల సేపు నానబెట్టినటువంటి పెసరపప్పు అరకప్పు, అలాగే 2 కప్పులు సబ్బియ్యం, 2 గంటలు నానబెట్టినవి పెద్ద సబ్బియ్యం తీసుకోవాలి. దీనికి ఈ సబ్బియ్యం 2 గంటలు నానబెట్టి మనం సబ్బియ్యం పప్పు చెక్కలు కాబట్టి ఎక్కువ వేసుకోవాలి. ఇక్కడ ఒక 5, 6 పచ్చిమిర్చి బాగా కారం ఉన్నాయి. మీకు ఇంకొంచెం కారం తక్కువ ఉన్నవైతే ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇవి మిక్సీకి వేసి లేకపోతే దంచుకొనైనా వేసుకోవచ్చు. ఇక్కడ నేను 10 రెమ్మల వరకు కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు మంచి టేస్ట్ వస్తుంది. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అన్నీ కూడా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోని ఈజీగా చేసేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్గా కూడా మనం దీనిని తీసుకోవచ్చు. ఇప్పుడు ఇది పొడి పొడిగా కట్ చేసుకున్న తర్వాత ఈ పిండిలో వేసేసుకొని సాల్ట్ తక్కువగా వేసుకోవాలి. ఒక 1½ టీ స్పూన్ వరకే పడుతుంది, ఎక్కువైతే పట్టదు. ఉప్పుగా అయిపోతాయి ఎక్కువ వేసుకున్నట్లయితే చూసి వేసుకోవాలి. ఇప్పుడు ఈ సాల్ట్ మిగతావన్నీ కూడా బాగా పిండిలో కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత వేడివేడిగా ఉండేటటువంటి ఆయిల్ 50 ml వరకు వేసుకోవాలి. లేకపోతే 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. నాకు అలవాటు కాబట్టి చేత్తో కలిపేస్తున్నాను. వేడిగా ఉంటుంది కాబట్టి స్పూన్తో కలుపుకోవాలి ఆయిల్ని. ఆయిల్ పిండి అంతా పట్టించుకున్న తర్వాత మనం గోరువెచ్చగా కంటే ఇంకొంచెం వేడి ఉండేటటువంటి వాటర్ని పిండిలో వేసి కలుపుకోవాలి. కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండి అంతా బాగా కలుపుకోవాలి. కొంచెం మర్దన చేసినట్లు కలుపుకున్నట్లయితే మనకు విరిగిపోకుండా వస్తాయి అంచులు చెక్కలు చేసేటప్పుడు. ఇలా బాగా చపాతీ పిండి కంటే గట్టిగా కలుపుకోవాలి. నేను ఇక్కడ 2 భాగాలుగా కలుపుకున్నాను. ఒక భాగం మీద తడి బట్టతోటి క్లోజ్ చేసుకోవాలి డ్రై అయిపోకుండా. ఇప్పుడు ఇంకొక భాగాన్ని ఇలా ఉసిరికాయ అంతా చిన్న చిన్న బాల్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ బాల్స్ చేసి పెట్టుకున్నట్లయితే మనకు ఫాస్ట్గా అయిపోతుంది. ఈ పిండి అంతా కూడా బాల్స్ చేసి పక్కన పెట్టేసుకొని మనం నార్మల్గా పూరీ ప్రెషర్ ఉంటే దాన్ని యూజ్ చేసుకోవచ్చు. 2 కవర్లు తీసుకొని మధ్యలో ఈ బాల్ పెట్టి పైన ఇంకొక కవర్ పెట్టి గట్టిగా ప్రెస్ చేసినట్లయితే చాలా పలచగా అయిపోతుంది. అలాగే సబ్బియ్యం శనగపప్పు 2 కూడా చిట్లిపోతాయి. ఇలా మనకు ప్రెస్ అయిపోతాయి. సబ్బియ్యం శనగపప్పు 2 నానుంటాయి కాబట్టి, ఎందుకని లైట్గా ప్రెస్ చేసుకుంటే మనకు కొంచెం మందంగా వస్తుంది. తీసి వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సబ్బియ్యం శనగపప్పు అలాగే ఉంటాయి. ఇప్పుడు స్టవ్ మీద బాగా కాగుతున్నటువంటి ఆయిల్లో ఇవన్నీ వేసి వేయించుకోవడమే. ఇక్కడ ఆయిల్ కూడా మనకు ఎక్కువ వేడి కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకున్నట్లయితే ఇవి వైట్గా వస్తాయి. మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి వైట్ కలర్లో వస్తాయి. అదే కారం వేసినట్లయితే మనకు రెడ్ కలర్లో వస్తాయి పప్పు చెక్కలు అనేవి. ఈ సబ్బియ్యంతో చేసినటువంటి ఈ చెక్కలు చాలా టేస్టీగా ఉంటాయి. ఫస్ట్ డే కన్నా రెండవ రోజే టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. ఇవి 15 డేస్ వరకు మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఫ్రెష్గా చాలా బాగుంటాయి. ఈ పిండి వంటలు చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా మనం మంచి ఆయిల్ వాడినట్లయితే వాసన రాకుండా ఉంటాయి. దగ్గర రకం ఆయిల్ వాడితే 4 డేస్కే వాసన వచ్చేస్తాయి. ఇలా బబల్స్ తగ్గిన తర్వాత మనం వీటిల్ని తీసేసుకోవడమే. చాలా ఈజీగా టేస్టీగా ఉండేటటువంటి సబ్బియ్యం పప్పు చెక్కలు రెడీ అయిపోయినాయి. ప్రిపేర్ చేయండి, టేస్ట్ చేయండి, కామెంట్ చేయండి నచ్చినట్లయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.